హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక బహుళ ద్వాదశి అండి. ఈ రోజున ఏ పనులు చేస్తే, ఏమి దానం చేస్తే మనకు మంచి జరుగుతుందో, అలాగే కార్తీక పురాణంలో 27వ అధ్యాయం గురించి శ్రీమతి రాజరాజేశ్వరి గారి ద్వారా తెలుసుకుందామండి. ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం బహుళ ద్వాదశి. ఈరోజు విష్ణు ఆలయంలో దీపారాధన, సాధ్యమైనన్ని దీపాలు వెలిగించటం, ప్రమిదల్లో 2 కానీ 3 కానీ ఒత్తులు వేసి దీపం పెట్టచ్చు. నువ్వుల నూనె శ్రేయస్కరం. నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ మంచిది. నువ్వుల నూనె శ్రేయస్కరం. దీపారాధన చేయడం మంచిది. ఈ నూనెలు, అందులో ఏం వేసాము, వీటన్నిటికంటే కూడా భక్తి ప్రధానం. ఆవు నేతితో దీపం పెట్టామా, నువ్వుల నూనెతో దీపం పెట్టామా, ఇవన్నీ కాదు, ఎంత భక్తిగా చేశామనేది ముఖ్యమైన విషయం. ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారణ చేయడం మంచిది. చేయలేని వారు చేయకపోయినా ఏమీ పర్వాలేదు, భక్తిగా చేయడం ముఖ్యం. అంతేగాని శరీరాన్ని శుష్కింపజేసుకుని మాత్రం కాదు. ద్వాదశి నాడు కొద్దిమంది స్వయంపాక దానం కూడా చేస్తారు. ఈరోజు కార్తీక పురాణం 27వ అధ్యాయం తెలుసుకుందాం. కార్తీక పురాణము 27వ అధ్యాయం. దూర్వాసుడు అంబరీషుని గూర్చి ప్రత్యాగమనము. ఓ అగస్త్య మునీంద్ర, భగవంతుడైన పురుషోత్తముడిట్లు దుర్వాసునితో పలికి స్వభక్త పాలన దీక్షాతిశయమును ప్రకటించుచూ ఇట్లనెను. భగవంతుడు ఇట్లు పలికెను, దుర్వాస, అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషం కలుగచేయుచున్నవి. ఈ శాప జన్మల వల్ల నాకేమీ కష్టము లేదు. నీ వచనము వేదతుల్యము కనుక దానిని సత్యముగా చేయవలెను. అట్లు గాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును. అట్లు నాశము కలిగినంతలో నాకది శాపమగును. కాన అట్టి కష్టము లేక ఆనందము కలిగినది. రాజు ప్రాయోపవిష్టుడు వలె బ్రాహ్మణ పరివేష్టితుడై పడి ఉన్నాడు. అది కాక అయ్యో బ్రాహ్మణాపకారి ఈ ఆత్మయని దుఃఖించుచున్నాడు. కాబట్టి త్వరగా పొమ్ము. రాజు ఈ ప్రకారముగా చింతించి దుఃఖించుచున్నాడు. నా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంటబడినది. చిచి, బ్రాహ్మణోపద్రపకారకుడైన రాజు ఎందుకు? రాజు మనుషులను పాలించువాడు కనుకను, రాజుకు ముఖ్యము ప్రజారక్షణము కనుకను, రాజు గోవుల నిమిత్తం కొరకును బ్రాహ్మణుల నిమిత్తం కొరకును ప్రాణములు విడువవలెను. రాజు స్వేదజ, అండజ, ఉద్భిజ, జరాయుజములను 4 విధములగు జీవములను సన్మార్గమందుంచి పాలించవలెను. అందులో అందరికీ దండనమీయదగును. పాలించవలెను, బ్రాహ్మణులను విడవలెను. బ్రాహ్మణుని సత్యధర్మరతులను, లోభ దంభ శూన్యులను అగు బ్రాహ్మణులే అతని తప్పు తెలుసుకొని దండించవలెను. బ్రాహ్మణుడు పాపము చేసి ప్రాయశ్చిత్తము చేసుకొనని పక్షమందు అతని తల గొరిగించుట, ధనము హరించుట, స్థానభ్రష్టత్వము మొదలైన దండనముల చేత దండించవలెను. బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను వానిని రాజు దండించరాదు. రాజు ధర్మార్థ బుద్ధి గలవాడగుచు ఎప్పుడైనను బ్రాహ్మణునకు గాని తనకు అపకారము చేయువానికి గాని శస్త్రప్రయోగము ఆచరించదగును. బ్రాహ్మణేతరులందరూ భయము లేక క్షాత్ర కీర్తిని చూపవలయును కానీ బ్రాహ్మణ హింస మాత్రము చేయకూడదు. తాను స్వయముగా బ్రాహ్మణుని చంపినను, తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినను, అన్యుని చేత చంపించినను బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రమునందు చెప్పబడి ఉన్నది. బ్రాహ్మణుడు లాగబడి గాని, కొట్టబడి గాని, ధనహీనుడుగా చెయ్యబడి గాని ఎవనిని ఉద్దేశించి ప్రాణములు విడుచునో వాడును బ్రహ్మహంతకుడగును. దుర్వాసునకు ప్రాణహానికరమైన కష్టము నా మూలముగా కలిగను కదా, కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడనైతినని అతడు తలుచుచున్నాడు. దుర్వాస అంబరీషుడి ప్రసంగములో మిక్కిలి దుఃఖముతో ఉన్నాడు. కాబట్టి నివచ్చటికి త్వరగా పొమ్ము, నీకును రాజునకును కుశలమగును. ఇట్లు విష్ణువు చెప్పిన మాటలు విని దుర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రంతో సహా బ్రాహ్మణ పరివేష్టుడైన రాజు వద్దకు వచ్చెను. ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దుర్వాసును చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో ఇట్లని విన్నవించెను. ఓ చక్రమా, నన్ను మన్నించుము. ఆర్తుని సంహరించుట న్యాయము కాదు కనుక బ్రాహ్మణుని రక్షించుము. అతి క్రౌర్యముతో హింసించుట తగదు. రక్షించుమని వేడుచున్న నన్నును శరణాగతుడైన బ్రాహ్మణుని రక్షింపుము. అంబరీషుడిట్లు పలుకుచూ దుర్వాసును కౌగిలించుకొని తర్వాత అతనిని తన వెనుక ఉంచుకొని తాను ముందు నిలబడి భయము లేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఇట్లనెను. 27వ అధ్యాయం సమాప్తం. చూశారు కదా, ఈ పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో 27వ అధ్యాయం గురించి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. సర్వేజన సుగుణ భవంతు. ఓం నమః శివాయ.